పిచ్చి పీక్స్లోకి వెళ్తుందంటే నమ్మాలి. రోజు మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి మధ్యలో ఇదిగోండి నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఇంత వచ్చింది, నేను ఇంత తీసుకున్నా అని చెప్పి వాళ్ళు వీళ్ళు వీడియోలు పెడుతుంటే దేవుడా ఏంట్రా బాబు అని. అసలు మన దీనికి ఒకళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం లేదు. మనకి ఇంతవరకు ఒక రూపాయి కూడా వచ్చింది లేదు 3 సంవత్సరాల నుంచి. కానీ మనం గివేవే ఇద్దాం అనుకుంటున్నాం. తమ్నైల్ చూసి ఈ వీడియో చూడడానికి వచ్చిన మీరందరికీ ధన్యవాదములు. అదేనండి, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నా పేరు పావని. మనం ఈ వీడియో ఏంటంటే, నాకు 2.5 years క్రితం, అంటే 3 years అవుతుంది దగ్గర మానిటైజేషన్ అయిందండి. సో 3 years తర్వాత నాకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు ఎంత వచ్చాయో మీకు స్క్రీన్ షాట్లో కూడా ఇక్కడ పెడతాను. ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇది సోది అని చెప్పేసి స్కిప్ చేయొద్దు, ఓకేనా? అలా అని మీరు పనులు మానుకొని మరీ వినమని కూడా చెప్పను. సో నేనంటే ఇప్పుడు మొత్తం పనులన్నీ అయిపోయి టైం ఎంత అయింది, మధ్యాహ్నం 12:30 అయింది. సో వచ్చి కూర్చొని చెప్తున్నాను. సో మీరు కూడా పనులన్నీ చేసుకొని తర్వాత అయినా సరే ఈ వీడియోలో ఈ అమ్మాయి ఏం చెప్తుందా అని చెప్పేసి వినండి, ఓకేనా? ఈ వీడియో ముఖ్యంగా యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా, సో మనీ కోసం సంపాదించాలి అని చెప్పేసి కష్టపడే వాళ్ళందరికీ, వీరులకి వీర వనితలనే చెప్తాను నేను. అందరిదో దాన్ని ఏముంది అనుకుంటారు, కానీ అసలు ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకోవడం అదొక పెద్ద ఎత్తు. మన బై లక్గా అవ్వదులే, మనం కష్టపడి ఎట్లో ఒకట్లో మానిటైజేషన్ చేసుకొని కూడా డబ్బులు రాకుండా ఉంటాం చూసారా, అది అసలు ఎంత నరకం అంటే నేను అదే అనుభవిస్తూ ఉన్నాను. నాకు 3 years బ్యాక్ మానిటైజేషన్ అయిందనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా స్క్రీన్ షాట్. $37. $37కి మనీ ఎలా వచ్చింది అనుకోవచ్చు. రాలేదనే నా బాధ. 3 years నుంచి, అంటే స్టార్టింగ్లో మంచిగా మానిటైజేషన్ అయిపోయింది, thousandsలో వ్యూస్ వచ్చాయి. తర్వాత దాన్ని పక్కన పడేసాం, 100sలో వ్యూస్ వస్తున్నాయని పక్కన పడేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే దాన్ని రకరకాలుగా అనమాట. దాంట్లో ఇంగ్లీష్ లెసన్స్, స్పీకింగ్ వీడియోస్ పెట్టాను. ఎందుకంటే యాజ్ ఏ టీచర్గా నేను స్పీకింగ్ క్లాసెస్ తీసుకుంటాను. ఆ కంటెంట్ పెట్టి, కన్స్ట్రక్షన్ కంటెంట్ పెట్టి, అది అసలు ఆ యూట్యూబ్ వాడికి ఏమీ అర్థం కాక అసలు దాన్ని పోనీయట్లేదు. మళ్ళీ మా ఆయన కన్స్ట్రక్షన్స్ వీడియోసే పెట్టుకో అని చెప్తే ఆ ఇంగ్లీష్ కంటెంట్ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ వీడియోస్ కండక్ట్ చేస్తున్నా. సో ఆయన బిల్డరు, అపార్ట్మెంట్లు బిల్డ్ చేస్తున్నారు. 2 BHK 3 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఒక అపార్ట్మెంట్ బిల్డ్ చేస్తున్నారంటే ఎన్ని ఫుటేజ్, ఎన్ని వీడియోస్ ఉంటాయి. తీయమంటే తీయడు, ఎందుకంటే మనకున్నంత ప్యాషన్ వాళ్ళకు ఉండదు. సో మనం వేరే కంటెంట్ అంటే పెట్టుకోలేము. ఆ వీడియో ఆ డాలర్స్ చూసుకుంటూ రోజు 1 రూపీ 2 రూపీస్ పెరుగుతుంది. దీనికోసం ఎందుకు అని అనిపించి పక్కన పడేయలేం. ఎందుకంటే మానిటైజేషన్ అయితే చాలరా దేవుడా అని ఎంతో కష్టపడుతున్నారు. మనకి మానిటైజేషన్ అయినా కూడా అలా పక్కన పడేస్తే ఎట్లా అని చెప్పేసి ఎట్లా అయినా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాను అనమాట. ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ పేమెంట్ అంటే $100 అయిపోతే ఒక 8,500 9,000 వస్తుంది. దానికోసం ఇంతలా వెయిట్ చేయాలా అనిపించవచ్చు. ఇక్కడ మనీ గురించి కాదు, ఐ కెన్ ఎర్న్ మోర్ దాన్ డబుల్ ట్రిపుల్ మోర్ టైమ్స్ అనమాట. జాబ్ చేసి తెచ్చుకోగలను. కానీ అది వద్దనుకుని నేను టీచింగ్ జాబ్ రిజైన్ చేసా. ఈ యూట్యూబ్లో నేను ఏదైతే స్టార్ట్ చేస్తానో దీంట్లో సక్సెస్ అయి చూపించాలి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే అంటారు, దాని నుంచి నీకు ₹1 రాలేదు ఎందుకు చేస్తావు అని అంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, లేదు దీంట్లో మనీ వస్తాయి, మనం చెయ్యగలము అని. కానీ ఎక్కడ మనం బ్యాక్ అవుతాం తెలుసా? ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, చుట్టాలు అసలు వాళ్ళ అభిప్రాయాలకు అంత వాల్యూ ఎందుకు ఇస్తామో కూడా తెలియదు. నిజం చెప్పాలంటే మనం ఏదైనా ఎదిగితే కొంచెం ఎక్కువ కుళ్ళుకునేది కూడా వాళ్ళే ఉంటారు. నేనంటే అందరి గురించి చెప్పట్లేదు. సో వై వీఆర్ గివింగ్ మోర్ వాల్యూ టు దేర్ ఒపీనియన్స్. మనం ఎందుకు అంత వాల్యూ ఇవ్వాలి? ఇప్పుడు ఊరికే కూర్చొని ఇది అది అని చెప్తే న్యూస్ రీడర్ లాగా ఎవ్వరు మన వీడియోలు చూడరు. ఎందుకంటే మన సెలబ్రిటీస్ కాదు కదా. సెలబ్రిటీస్ అయితే వాళ్ళు జస్ట్ కూర్చున్నా, నించున్నా, నిద్ర నుంచి లేచినా కూడా వ్యూస్ వస్తాయి. మనకు అట్లా కాదు. మనం ఏదైనా కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాలి, కొంచెం ఏదైనా వాళ్ళని ఇన్ఫర్మేటివ్, వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ అంటే డాన్సులు వేయండి అని చెప్పడం కాదు. సో సంథింగ్ వీ హ్యావ్ టు డూ.
కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. అక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఆ వ్యూవర్ని స్కిప్ చేయకుండా మన వీడియో దగ్గర చూస్తూ ఆపడానికి మనం ట్రై చేస్తాం. అది తప్పేం కాదు. ఇది తెలియని వాళ్ళు దాన్ని వాళ్ళు ఎందుకు వీడియో కెమెరాలో ఇలా మాట్లాడుతుందని అనుకోవచ్చు. సో వాళ్ళ అభిప్రాయాలకి మనం వాల్యూ ఇవ్వకూడదు. మనం వన్స్ సక్సెస్ అయితే వాళ్ళే మనల్ని అబ్బో మనీ తెచ్చుకుంది సంపాదిస్తుందే అని ఆలోచిస్తారు. సో అందుకనే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నేనే ఇంకా సక్సెస్ అవ్వలేదు, కానీ నాలాగా ఉండే వాళ్ళ కోసం నేను కొంచెం నేర్చుకున్నవి చెప్దాం అనుకుంటున్నా. సో మనం ఎందుకు ఆగిపోతున్నామంటే ఇలా $37 దగ్గర ఆగిపోయానంటే వీళ్ళు అనుకునే మాటలకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్లే. నిజం చెప్పాలంటే 3 years బ్యాక్ నేను ఇంట్రడక్షన్ వీడియో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎంతూజియాజం, ఎంత సాంగ్ పాడి మరీ స్టార్ట్ చేశా. అప్పుడున్నంత ఆ జీలు, ఆ ఎనర్జీ ఇప్పుడు 3 years తర్వాత ఉందా? ఉండదు. అందుకే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎక్కువ ప్రోక్రాస్టినేట్ చేయకండి. ఎందుకంటే అప్పుడున్నంత ఎనర్జీ, అప్పుడున్నంత మీకు స్ట్రాంగ్ డిటర్మినేషన్, మోటివేషన్ అనేది ఉండదు. అందుకే ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేయాలి. టైం అనేది వేస్ట్ చేయకూడదు. సో ఇప్పుడు నేను రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి వైటీ స్టూడియో ఓపెన్ చేయడం, దానికి ఎంత వచ్చిందని చూడడం, అది రూపాయి, ₹2, ₹3 అని పెరుగుతుంది. నేను ఇప్పుడు జాబ్కి వెళ్తే నాకు మినిమం వస్తాయి, నేను అసలు చేసుకోగలను. కానీ నాకు అసలు వాటి మీద లేదు, నేను ఇంట్లో కూర్చోవాలి. ఎందుకంటే దీనికన్నా మంచిది ఏమైనా ఉంటుందా? అసలు మనం దీనికి ఒకళ్ళ కింద పని చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన పనంతా చేసుకొని మన క్రియేటివిటీ చూపించుకోవడానికి ఇంతకన్నా గొప్ప ప్లాట్ఫామ్ ఏమీ ఉండదు. సో ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్ ఓన్లీ. అది ఎంతైనా రాని అని చెప్పి నేను ఇందులోనే స్ట్రాంగ్గా ఉన్నాను. కానీ నాకు ఒక్క వీడియో కూడా పోవట్లేదు అబ్బా, 200 views మించి. అంటే ఏం చేయాలో అర్థం కావట్లా. కన్స్ట్రక్షన్స్ వీడియోసే ఉంటాయి, అవి ఏమో జనాలు ఏం చూస్తారు. దానికి ఇంకా మంచి విజువల్ ఎఫెక్ట్స్తో మంచిగా అదొక దాన్ని ఏమంటారు, సూపర్ ఒక ఫిల్మాటిక్ దాంట్లో వీడియోలో మనం షూట్ చేయాలి. మనకు అంత లేదనమాట. పోనీ మన సైడ్ దగ్గర ఉంటామా, అది లేదు. మా హస్బెండ్కి చెప్తే ఆయన బిజీగా ఉంటాడు కానీ వీడియోస్ తీయాలని ఆయన అనుకోడు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవడం అంటే అసలు మన ఇందులో ఒక ఎన్నే చేయలేదు. ఆయన ఎక్కడ పెట్టుకొని డబ్బులు కడతావు? అందుకే డిసైడ్ అయ్యా, ఏదో ఒకటి కంటెంట్ పెట్టాలి, అది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. మనం ఒకటే పెట్టుకుంటా కూర్చుంటే ఎక్కడవుతుంది? ఆ $37 ముందుకు పోయేది ఎలాగా? సో ఏదైనా మన లైఫ్లో జరగాలి అనుకుంటే దాన్ని ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేయాలి. మేనిఫెస్టేషన్ ఇన్ ద సెన్స్ విజువలైజ్ చేయాలి, అది జరిగిద్ది, జరిగిపోయింది అని. అట్లాగే అందుకనే ఈరోజు నాకు ఒక ఫస్ట్ పేమెంట్ వచ్చింది అన్న మూడ్తో మిమ్మల్ని పిలుద్దామా అన్న దాంతో ఆ థంబ్నెయిల్ పెట్టారు. చేతిలో కూడా డబ్బులు పెట్టుకొని చూపిద్దాం అనుకున్నా, కానీ సో ఇప్పుడు ఆయన అడిగి ఈ వీడియో చేస్తున్నాను, డబ్బులు కావాలి వచ్చి ఇయ్యి అని అడిగితే అంత ఎందుకు మాట్లాడడం, అది ఇదని మనల్ని ఆపుతారు. సో ఎవరేమనుకున్నా పర్లేదు. 3 సంవత్సరాల నుంచి నా మనసులో ఉన్న బాధ ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటే, అందరూ గివ్ అవే ఇస్తారు కదా, బాగా ఎర్న్ చేసేసాక మనకి ఇంతవరకు ₹1 కూడా వచ్చింది లేదు 3 సంవత్సరాల నుంచి. కానీ మనం గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం. ఎంత అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే 2000 అనమాట. సో ఇప్పటి నుంచి మనకి $37 వచ్చాయి కదా, 37 నుంచి $100 వచ్చేంత వరకు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ₹1000 వర్త్ వాల్యూ వచ్చేగా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారనమాట. అది వాళ్ళ ఇష్టం, మనీయే కావాలా చీర కావాలా, దట్ ఈస్ దేర్ ఇష్యూ. సో దీనికి చేయాల్సింది ఏంటంటే, రోజు మనం పెట్టే వీడియోని పూర్తిగా చూసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు నచ్చితేనే పాజిటివ్గా కామెంట్ పెట్టండి. ఇది చేస్తే చాలబ్బా, డెఫినెట్గా ఇస్తాను. అందరూ మనీ వచ్చాక గివ్ ఇస్తారు. మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కన్స్ట్రక్షన్ వీడియోసే కాకుండా మనం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ ఇప్పుడు మనం కుకింగ్ చేస్తే ఎవరు చూస్తారు? రెగ్యులరే కదా. అదే హస్బెండ్స్ కుకింగ్ చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా. అంటే మా హస్బెండ్కి కొంచెం కుకింగ్ అంటే ప్యాషన్ ఉందనమాట. ఆయన బ్యాచులర్గా ఉన్నప్పుడు రూమ్లో వంట చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అప్పుడు దానివల్ల ఆయనకి వంట చేయడం వస్తుంది అనమాట. సో ఇంట్లో అప్పుడప్పుడు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కడ ఉంటాడో తెలుసా? కిచెన్లోనే ఉంటారనమాట. ఇప్పుడు ఈ మాట చెప్తే వీడియో చూశాక అంతే సంగతులు. ఆయనకి తెలియకుండా అయితే చేయలేములే, వీడియో తీయాలి కదా. ఆయన అడిగి రిక్వెస్ట్ చేసి ఆయన కుకింగ్ వీడియోస్ పెడతా. ఇంకా ఏదన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టడానికి ట్రై చేస్తా. నా ధ్యేయం వచ్చేసి $100 రీచ్ అవ్వాలి, ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి.
సో ఈ బోర్డు ఏందనుకుంటున్నారా, చెప్పా కదా మనం టీచర్ అని చెప్పేసి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసాం రీసెంట్గా. మన లక్ ఎంత బాగుంటుందంటే మన స్టార్ట్ చేశాక యూట్యూబ్ రూల్స్ చేంజ్ చేశారనమాట. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి మానిటైజేషన్ రూల్స్ చేంజ్ అయ్యాయి. తెలుసుగా మీరు అందరికీ 4,000 అవర్స్ వాచ్ టైం కాస్త 8,000 అవర్స్ చేశారు. నెక్స్ట్ 10 మిలియన్స్ షార్ట్ వ్యూస్ కాస్త 20 మిలియన్ షార్ట్ వ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ జనవరి లోపే మనం మానిటైజేషన్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ 4,000తో ఈ 10 మిలియన్ షార్ట్ వ్యూస్తో మానిటైజేషన్ అయిపోతుంది. ఇన్ కేసు మన దరిద్రానికి అవ్వలేదనుకో ఇంకెప్పటికీ అవ్వదనమాట. సో అది మనం స్టార్ట్ చేశాక జరిగింది. సో ఎవ్రీడే అయితే నేను ఒక క్లాస్ చెప్తున్నా. ఇంతకు ఏ క్లాస్ అనుకుంటున్నారా? హౌస్ వైఫ్, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ హౌస్ వైఫ్స్ అని చెప్పేసి తెలుగు టు ఇంగ్లీష్ రోజు క్లాసెస్ చెప్తున్నాను రండి. అది మరి అవుతుందో లేదో దాని మీద అయితే మనం చేయాల్సిన కర్తవ్యం అయితే చేస్తున్నాం. దీన్ని అయితే మోనిటైజేషన్ అయింది కాబట్టి దీన్ని ఎట్లా అయినా $100కి తీసుకెళ్ళాలి. ఈ వీడియో మీకు ఏమన్నా బోర్ కొట్టినా ఏదన్నా అనిపించినా మన సిస్టర్ మనకి ఇప్పుడు మనకి ఏదన్నా సమస్య ఉన్నా మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం కదా, అట్లా మీ సిస్టర్ ఏదో ఆమె బాధ చెప్పుకుంది అనుకోండి, దీన్ని తప్పుగా మాత్రం అనుకోవద్దు. మీ టైం అయితే వేస్ట్ చేయలేదని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ముందే చెప్పాను మీ పనులన్నీ చేసుకున్నాకే వీడియో చూడండి అని. గివ్ అవే మాత్రం మర్చిపోబాకండి. ఏదైనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కొంచెం మీ సజెషన్స్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ కొంచెం పాజిటివ్గా పెట్టండి. ఎందుకంటే నాకు ఇంతవరకు నెగిటివ్ కామెంట్ రాలా, నెగిటివ్ కామెంట్ తీసుకునే అంత లేదు. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతా, మనం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారంటే సంథింగ్ మనం అందులో ఒక ఏదైనా చేస్తేనే ఉంటుంది అని, మంచిగా ఉంటే మనకి మంచిగానే వస్తాయని నేను నమ్ముతాను. సో ఇదండి సంగతి. నా ఇంగ్లీష్ క్లాస్ వీడియో కూడా చేసుకోవాలి, కాసేపు ఆగాక అది కూడా చేస్తాను. సో యూట్యూబ్ కోసం కష్టపడే సోదరులారా, సోదరి మనుల్లారా, మనందరం చాలా గ్రేట్ అబ్బా. నిజంగా సక్సెస్ అయిన వాళ్ళనైతే ఇంక వాళ్ళు తోపులే. థ్యాంక్ యూ.